ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. అయితే ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అలాగే బౌలింగ్ విషయంలో మొహమ్మద్ షమి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 53 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రేపు జరగబోయే మ్యాచ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తెలిపాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుత ఫామ్లో ఉంది. కాబట్టి టీమిండియాను ఓడించడం కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు.